ఫ్రాన్సిస్ అని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాడు. బై ద వే గుడ్ మార్నింగ్. ఇప్పుడు సపరమైన బ్రిడ్జ్ డెమాలిషన్కి వెళ్తున్నాము. ఎగ్జిస్టింగ్ బ్రిడ్జిని పగలగొట్టి కొత్త బ్రిడ్జ్ చేయాలి కదా. మగాయమాయి విలేజ్లో ఉన్నాము ఇప్పుడు. మా డీజీఎం సార్ తొందరగా బయలుదేరరా అంటే ఫ్రాన్సిస్ గారు మళ్ళీ తిట్లు తినిపించేలాగా ఉన్నాడు. వీడేమో లోకల్ బండి తొడవాలి, నిజంగానే పొద్దున్నే చేసుకోలేదు, లేగ్గా ఇప్పుడు వచ్చి చేస్తున్నాడు. BS3 వింటేజ్ బొలెరో సూపర్ ఉంటుంది అసలు. బండి బయలుదేరింది. ఫ్రాన్సిస్ గాడు ఊపేస్తున్నాడు. రే మెల్లగా. కలంగలో మీన్స్ నాట్ లైక్ రాకెట్. సో అయితే ఇక్కడ కొండల్లో ట్యాక్సీస్ ఫెసిలిటీస్ ఉండవుగా, అందుకే ఫ్రెండ్స్ బళ్ళ మీద ఆధారపడతారు. బండి ప్యాక్ అయిపోయింది చూడండి. నవనీ గాడి, సిల్వరీస్ గాడి, ఆపరేటర్ ప్లస్ వాడి హెల్పర్. పర్ఫెక్ట్లీ డిజైన్డ్ అండ్ కర్వ్డ్ MM. బాగుంది. అంజాన్ 2176 న్యూ డ్రైవర్. ఫ్రాన్సిస్ గారిని కలంగలో అంటున్నాను, అంటే మరంలో ఫాస్ట్గా పద తొందరగా అని. BS3 की लगा गाड़ी लगा इंजन जो हाँ हम भी किसी वाला से खाली बनाबो बोले बॉडी बनाबो हाँ हाँ बॉडी जो है पूरा ड्राइवर किसी चीज ना అది నవనీ బాగాడు చెప్తున్నాడు. రోడ్ అప్డేట్ కానీ ముందు అసలు హెవీ ల్యాండ్ స్లైడ్ అండి, చూపిస్తా. శక్తి టైగర్ डीजेम गन जैसे ना ऐसे होय ताइबी ऑलरेडी गॉन जाई ऐसे अपने एकला जाबो तो होय अमी खान जाबो अपनी भी आइबो ना कम ने ना हो ताइबी स्पॉट पे आइबो को कोइसे आइबो दिबो ले मैं को काम नहीं जाई नहीं हां बोय ताके बोला के वो हेलो खुशी गुरी लागो नवनी बागाड we want heavy huge landslide ade. సో గాయ్స్ సెకండ్ డే మన కుకీ బాబాయ్ ఆఫీస్కి వచ్చాను, పోలీసుల ఆఫీస్కి. ఆ ఓసీ గారు ఉన్నారు అక్కడ, మనోడు మాట్లాడుతున్నాడు. ఓసీ గారితో మాట్లాడి ఇలా బ్రిడ్జ్ కూలుస్తున్నామండి, మరి మాకు ఇద్దరు సెక్యూరిటీ కావాలి అని అంటే వస్తారు, లేదంటే తాగి నాన్ లోకల్స్ కదా షో చేస్తారు ఇక్కడ చెత్త నా కొడుకులు. గుడ్ మార్నింగ్ మిస్టర్ కిప్గన్, హౌ ఆర్ యూ? हमारा उम्र कहाँ है? आपका उम्र चला गया आप पास में. సో ఫైనల్గా సపరమైన ఈ ట్రక్ లేకపోతే కనపడేది. ఈ బకెట్ తీసేసి ఆ బ్రేకర్ పెట్టాలండి. ఇప్పుడు మొండిది వెళ్ళి ఆ బ్రేకర్కి అంటుకుంటుంది, అప్పుడు జరిగేది యాక్షన్. ఎందుకంటే బ్రేక్ చేయాలి కదా, దమ్మా అని. సో గాయ్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. మొత్తానికి సైడ్కి వచ్చేసాము, ఇబ్బంది పడుకుంటా. చూద్దాం. అదిగో ఈ బ్రిడ్జ్ మధ్యలో హ్యాంగ్ అంటే వేలాడి ఉంటుంది కదండి, మధ్యలో ఏ సపోర్ట్ లేదు. ఇదో పిల్లర్ అదో పిల్లర్. ఇక అక్కడి నుంచి ఈ క్రాక్ ఉందా, ఇదే. ఇక్కడ నుంచి ట్రాకింగ్ ఇక్కడ మిషన్ ఇక్కడ పెట్టి అక్కడి నుంచి పొడవాలి. సేమ్ అటు నుంచి కూడా అంతే. చూద్దాం.
वो दीवार है ना, हाँ वहां से 1 मीटर ट्रैक उधर रहने से अच्छा है, इधर रहने से भी बहुत अच्छा है। क्यों? जय श्री राम। అది నేషనల్ హైవే బ్రిడ్జ్. అది గురువు గారు బ్రిడ్జ్ ఎంతవరకు అయ్యింది, గ్రీజ్ కొడుతున్నారు ప్రైమరీ మెయింటెనెన్స్ లాగా. ఎనీవే భయా ఏంట్రా ఏంటి చెప్పు చెప్పురా. ఇది బ్రిడ్జ్ బాగా వ్రెక్కింగ్ వ్రెక్కింగ్ WRECKING. ఏమండి నిజంగా దేవుడు కాపాడాడండి నిజంగా నన్ను. అక్కడ దాకా పెద్ద బడాయిగా అసలు నిజం చెప్తున్నాను, ఎంత అదృష్టం అంటే దీని మీద నుంచుని పెద్ద బడాయిగా షోగా ఫోటోలు తీస్తున్నాను. బాబా బాబా అయిపోయింది అస్సలు. ఎంత అదృష్టం అంటే చాలా బతికి బయటపడ్డాను దాని మీద నుంచుని. ఫోటో వీడియో అసలు టయానికి మిస్ అయిపోయిందండి. అంటే ఎవరు ఊహించలేదు అలా అయిపోయింది. బ్రిడ్జ్ డిస్మాంట్లింగ్ అయిపోయింది. పోలీస్ బాబాయిలు చెక్ చేస్తున్నారు. అసలు ఎంత అదృష్టం అనండి. దొమ్మని పడిపోయింది. బహుత్ అచ్చా కియా రే చోటు. जाके इधर से आके वो भी मारो, गिरा दो. హాయ్ సార్, బడియా. ఒకవైపు అయిపోయింది, ఇంకోవైపు మొదలెడుతున్నారు. ఏమీ లేదా, ఇక కింద నిలబడిన వాటిని తోస్తారు. అది ఇందాక నా కళ్ళ ముందు, మరి దేవుడు అదృష్టం ఏమో, అసలు ఊరికి అలా బయటకు వచ్చాను, పడిపోయింది బ్రిడ్జి. उधर से मारो, नीचे से मारो.
అది मारो उधर ही मारो సో గాయ్స్ కష్టపడి ఈరోజంతా పగలగొట్టేసాం, అయిపోయింది మ్యాక్సిమం అంతా అయిపోయింది. మరి రేపు మార్నింగ్ వచ్చి ఇంకో రౌండ్ వేసేసి ఈ పడిపోయిన డంప్ అంతా వేస్టేజ్ అంతా పక్కనేదో ఇంక ప్లాన్ చేస్తారు పెద్దోళ్ళు వచ్చి, చూద్దాం. ఇదంతా మంచి క్రిటికల్ ఏరియాస్. పోలీసులు కూడా ఏమన్నారంటే పదండ్రా బాబు వీళ్ళంతా వచ్చినా మేమేం చేయలేము, రేపు అసలే ర్యాలీ అన్నారు. సరే అనుకున్నాము. సరే ఏంటి వాటేసుకుంటున్నారు రోడ్డు మీద? రొమాన్స్ రొమాన్స్ అంట కలాయిగా పక్క. వెరీ గుడ్ వెరీ గుడ్.